హలో నమస్కారం సార్. మీరు చూస్తున్నది యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాతావరణ విశ్లేషణ కొరకు మనం చూస్తున్నట్లయితే 48 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు, నంద్యాల, అనంతపూరు, సత్యసాయి, కడప, రాజంపేట, రాయచోటి, పులివెందుల, జడ్చర్ల పరిసర ప్రాంతాలు భారీ వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు సాయంకాల సమయానికి 5 గంటల నుండి 10, 11, 12 గంటల సమయం మధ్యలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రెడ్ జోన్ అంటే కర్నూలు, నంద్యాల, అనంతపూరు, సత్యసాయి, మన కడప, పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అటు 11 నుంచి 2 గంటల మధ్యలో మనకు తెలంగాణలోని మహబూబ్నగర్, జడ్చర్ల, వనపర్తి, జోగులాంబ, నల్గొండ, సూర్యాపేట, మాచర్ల, కనిగిరి, ప్రకాశం డిస్టిక్లోకి వచ్చి మాచర్ల, కనిగిరి, పామూరు, గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, శ్రీశైలం భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మెదక్, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు రాత్రి తెల్లవారుజామున సమయానికి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి. మనకు ఈ వర్షాలు ఇంకా 10 రోజులు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున రైతులు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.